నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతా ఈ నా సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది, నా జాతీయ జెండా లాంటి సినిమా మోడీ కూడా చూసినా అప్రిషియేట్ చేస్తారన్నారు. ఏంటి ఆ స్టేట్మెంట్కి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంతేనండి, క్లైమాక్స్ కాన్ఫిడెన్స్ అండి. మనం సమస్యకి పరిష్కారం చెప్పగలిగాం. ఆయన అప్రిషియేట్ చేస్తారంటే ఆయన మంచిని వెల్కమ్ చెప్తారు, ఒక కొత్త ఐడియాని ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో నేను అన్నాను అలాగా. ఓకే, ఎందుకంటే ఆ ఐడియా అంతవరకు రీచ్ అవుద్ది అనేది నా నమ్మకం. ఓకే, కాబట్టి నేను అలా చెప్పాను. ఓకే, మీ ఐడియా, మీ కథ మీద మీకు ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్. అవునండి. ఇంకొకటి, మీకు చాలామంది అడిగిన క్వశ్చనే, మీ సినిమాలోని పాత్రలు కొన్ని చూస్తుంటే కొంతమంది వ్యక్తులను లేకపోతే కొంతమంది ప్రభుత్వ అధికారులను, పొలిటీషియన్స్ను టార్గెట్ చేసి ఉందని చెప్పేసి కనిపిస్తుంది ట్రైలర్లో. ఎక్స్పెషల్లీ మనం చెప్తుంటే కొంతమంది గొడ్డల షాట్ని మీరు ఏదో పెట్టారని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. గుడివాడ క్యాస్ను అని చెప్పి సాంగ్ పెట్టారని డిస్కషన్ నడుస్తుంది. ఇవి రెండింటికి ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆ కథలో గుడివాడ క్యాస్ను అనేది ఒక క్యారెక్టర్ అండి. సో ఆ క్యారెక్టర్ని అలా వాడడం జరిగింది. ఇక గొడ్డలు అంటారా అంటే గొడ్డలు ఎవరి చేతిలో ఉన్నా మనం తప్పు పట్టడం కష్టం. ఎందుకంటే చెట్టు నరికేవాడు గొడ్డలు పట్టుకుంటాడు, బతుకు తెరువు కోసం కొమ్మలు నరికేవాడు గొడ్డలు పెట్టుకుంటాడు. గొడ్డలే అనేది పెట్టుకుంటే దానికి వేరే వేరే కారణాలు మనం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు, బట్ అది ఎవరికి అనుగుణంగా వాళ్ళు దాన్ని ఆపాదించుకుంటున్నారు. కానీ నేను కథలో చెప్పిన అంశం అయితే అది కాదండి. వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత విమర్శలు ఈ సినిమాలో ఎవరిని నేను చేయలేదు. రాజధాని గురించి మాట్లాడిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశాను. మన ప్రగతికి ఎవరు అడ్డుపడతారో ప్రతి పొలిటీషియన్ నేను టచ్ చేశాను. నేను చాలా ఇంటర్వ్యూలో నేను టచ్ చేయలేదు అలా ఎలా చెప్పాను. నేను రియల్గా చెప్పాలి అంటే రాజధాని కోసం ఎవరినైతే, రాజధాని రైతులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను టచ్ చేశాను. అదేం తప్పు కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను కథ చెప్పినప్పుడు మరి ఆ కథలో ఉన్న బ్రేక్ పాయింట్ కూడా చెప్పాలి కదా, ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ అయ్యారనేది కూడా చెప్పాలి కదా. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పానండి. కానీ అది వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించే ధోరణిలో మాత్రం నేను చెప్పలే. కథకు అనుగుణంగా వాళ్ళ నిజమైన ప్రవర్తననే నేను తీసుకుని మూల కథాంశంగా తీసుకుని ఫిక్షనల్ కథని అనలేను నేను. ఇతివృత్తం అదే, కానీ నేను అల్లిన ఫిక్షనల్గా కొన్ని అమరికలు చేసి ఈ కథని చేయడం జరిగిందండి. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు, దానిపైన కొటేషన్ ఉంది, ఒక్కడ అహం కోసం అని చెప్పేసి ఒక్కడిని టార్గెట్ చేస్తూ అన్నట్టుగా పోస్టర్ డైరెక్ట్ గుచ్చుకుంటుంది, కొంతమంది గుచ్చుకుంటుంది అని చెప్పేసి బయట వినిపిస్తుంది. దాని గురించి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? దాని తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, ఏం ఇబ్బంది రాలేదు. గుచ్చుకోవడం కన్నా నిజం అనిపించింది చాలా మందికి. అంటే ఎవరికైనా కొంతమంది గుచ్చుకుని ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు చాలా నిర్భయంగా నిజాన్ని చెప్పారు. మీరు నిజంగా మా అభివృద్ధిని ఆపేస్తున్న అహం గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారండి. మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడిగారు. మా నిర్మాతే మా ధైర్యం. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తికి అంత ధైర్యం ఉన్నప్పుడు పని చేయడానికి మనం ధైర్యం లేకపోవడం అది ఒక రకంగా చేతకాని తనంలో ఉంటుంది. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతతో రవిశంకర్ గారు సినిమా తీయడానికి వచ్చినప్పుడు మనం కూడా బాధ్యతాయుతంగా సినిమా చేయాలని నేను ఎక్కడ అనుసరించాను బేసికల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది నిర్మాత గట్స్ అండి. ఇలాంటి కథలను సినిమా తీయడానికి ఎవరు రారు. ఎందుకంటే ఎవరైనా ఎందుకు వస్తారు, కమర్షియల్గా డబ్బులు సంపాదిద్దాం, ఒక హీరోతో సినిమా తీద్దాం, ఒక సాలబిలిటీ ఉన్న హీరోతో సినిమా తీస్తే మన డబ్బులు మనకు వస్తాయి. ఇప్పుడు సినిమా ఎలా మారిపోయింది, ఒక హీరో మార్కెట్ ఎంత ఉంది, శాటిలైట్ ఎంత ఉంది, డిజిటల్ ఎంత ఉంది, హిందీ డబ్బింగ్ ఎంత ఉంది అని ఒక కొలుచుకుని దాని ప్రకారం క్యాలిక్యులేషన్ వేసుకుని ఆ క్యాలిక్యులేషన్స్లో ఆ హీరోతో మనం సినిమా తీస్తున్నాం. కానీ ఈ సినిమాకి అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఎక్కువ చర్చ జరుగుతుంది బయట, రాజధాని ఫైల్స్లో ఏం చూపించబోతున్నారు ఈ డైరెక్టర్ కానీ లేకపోతే ఈ ప్రొడ్యూసర్ కానీ, ఏం టార్గెట్ చేశారు అనేది ఎక్కువ చర్చ నడుస్తుంది. అసలు మీరు కోర్ కంటెంట్ ఏం తీసుకున్నారు దాంట్లో? అంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులండి, అంతే. నష్టపోయిన రైతులు, మానసిక సంఘర్షణ, రాజధాని లేకుండా రాష్ట్రం ఉన్న పరిస్థితులు, రెండూ తీసుకున్నాను సార్ నేను. రెండు సైమల్టేనియస్గా, రెండు ఒకే కాజుతో వచ్చినాయి. రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళ భూముల్లో రాజధాని కట్టట్లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. సో కంటెంట్ చాలా బలమైందండి. ఎందుకంటే ఎంత బలమైందంటే దాదాపు 29 గ్రామాల ప్రజలు 36,000 మంది భూములు ఇచ్చారు. అలాగే రాజధాని కోసం ఇచ్చారు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రాష్ట్రం అనేది ఒక ఎమోషన్, ఫార్మర్ అనేది ఒక ఎమోషన్. అంటే ఈ రెండు ఎమోషన్స్ని కన్నా గొప్ప కమర్షియల్గా చెప్పే పాయింట్ కూడా ఉండదండి కథల్లో. మనం చాలా కథలు ఇప్పుడు ఇది రియలిస్టిక్ కథ అయినా కూడా ఇందులో తెలియని ఒక ఎమోషన్ ఉందండి. ఎమోషన్ ఎప్పుడు కమర్షియాలిటీయే, మీకు తెలియదే ఉంది. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నింటిలోనే ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎమోషనల్ కంటెంట్ని ప్రజల కోసం అలాగే స్టేట్ కోసం చెప్పడం అనేది చాలా మంచి పాయింట్గా నేను ఫీల్ అయ్యాను. రవిశంకర్ గారు నన్ను పిలిచి ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ భయపడ్డాను నేను. కానీ తర్వాత ఆయన చెప్పారు, సామాజిక బాధ్యతతో మనం ఈ సినిమా తీస్తున్నాం, రైతుల గురించి తీయాల్సిందే. ఏ ఒక్కరూ స్పందించట్లేదు రైతుల గురించి, మనం స్పందించాలి. వాళ్ళకి రియల్గా జరుగుతున్న ప్రాబ్లమ్ మొత్తం అందరికీ చెప్పగలగాలి, మనం చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది ఏ వర్గంతో ఏ ప్రాంతంతో కాదు, మొత్తం స్ట్రైట్ అందరిది, మన అందరిది అని తెలియ చెప్పేలా ఈ సినిమా చెప్పాలి అని చెప్పి మనం ఎత్తుగడే
అందరి కోసమని మొదలు పెట్టాం కాబట్టి మేము ఒక మానసిక ధైర్యం ఉందండి మాకు. ఖచ్చితంగా ఇది మనం జనం కోసం తీస్తున్న సినిమా, ఖచ్చితంగా జనం ఆదరిస్తారు, ఆ ఎమోషన్లోనే మేము వెళ్ళి సినిమా తీయడం జరిగిందండి. ఓకే. ఈ సినిమాల పైన ఇంకొక డిస్కషన్ జరుగుతుంది సార్. మీరు తీసుకున్న అంశం రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయం. ఒక లైన్ తీసుకొని మీరు చెప్పాలనుకున్న పాయింట్ని 2.5 గంటలో ఎలా ఎంగేజ్ చేయగలిగారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు ఎలా ఎంగేజ్ చేయగలిగారు అనుకుంటున్నారు? దాంట్లో పెట్టిన ఎలిమెంట్స్ ఏంటి? ఎంగేజ్ చేయగలిగాను సార్ అంటే అంత కంటెంట్ ఉందండి సినిమాలో. ఉందండి, కంటెంట్ ఉంది. ఎందుకంటే అసలు ఇంకా చాలా తక్కువ టైంలో చెప్పాలి కదా, అంత పెద్ద కథ అది యాక్చువల్గా. వాళ్ళ రైతులు పడిన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇండివిజువల్ కష్టాలు కానీ, వాళ్ళ ఇండివిజువల్ మానసిక సంఘర్షణ కానీ మనం చెబితే చాలా పెద్ద ఫిల్మ్ అయిపోద్ది. ఒక కుటుంబానికి ఒక కథ. కానీ మనం జనరలైజేషన్ చేసాం. ఒక మహిళలందరికీ ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని, రైతులు మా అందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని చెప్పడం జరిగింది. మనం అక్కడ ఇండివిజువల్ గా జరిగే నష్టాలు కష్టాలు చెప్పాలంటే మనం ఒక 10 సినిమాలు 20 సినిమాలు తీయాలి నాకు తెలిసి. మనకున్న పరిధిలో చెప్పాలి అంటే అది చెప్పాలి, స్టేట్ ఎమోషన్ చెప్పాలి, దాని యొక్క స్ట్రగుల్ చెప్తూ ఒక సొల్యూషన్ చెప్పాలి. మన స్ట్రగుల్ ఒకటి చెప్పేస్తే అందరికీ తెలిసిన స్ట్రగుల్ మనం చెప్పడం కాదు కదా, ఆ స్ట్రగుల్ జనానికి అర్థమయ్యేలా చెబుతూ ఇలా చేయడం వల్ల మనం రాజధాని సాధించగలుగుతాం, ఇలా చేయడం వల్ల రైతులకి న్యాయం జరుగుద్ది, వాళ్ళు ఇచ్చిన పర్పస్ మనం సార్థకత చేయాలి, ఇలా ఆలోచించడం వలన మనం ఖచ్చితంగా అంత కమర్షియల్ అంత కథ ఉందండి సినిమాలో. చాలా ఎక్కువ కథ ఉంది. నేను చాలా కుదించి చెప్పాను ఇంకా చెప్పాలంటే. ఓకే. ఏమంటే ఇప్పుడు బయట జరుగుతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు, బయట ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి లైవ్లో ఉన్న ప్రాబ్లం అది అంతా అందరికీ తెలుసు. బట్ మీ సినిమాలో ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రాబ్లము, ఎక్కడ కంక్లూడ్ చేస్తున్నారు, క్లైమాక్స్ ఏమైపోతున్నారు, అయితే సమస్యనే చూపించి వదిలేస్తారా, సొల్యూషన్ చేపించిపోతున్నారా, మీరు అసలు ఏంటిది, ఇది ఫిక్షనా లేకపోతే రియాలిటీయా? అంటే యాక్చువల్గా మనకి తెలుసు అనుకోవడం పొరపాటు అండి. అక్కడ జరుగుతున్నది మనకు తెలియదు. ఓకే. తెలియదు కాబట్టి నేను సినిమా తీస్తున్నాను. ఓకే. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక కులానికో ఒక ప్రాంతానికో అలా దాని మీద ఒక డిస్టర్బెన్స్ తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన పర్పస్ ఏంటని జనానికి రీచ్ అవ్వకుండా చేసేసారు. ఓకే. ఎందుకంటే మనకున్న మాధ్యమాల ద్వారా కానీ మనకున్న సిచ్యువేషన్స్ అన్నీ వాడి, వాళ్ళకున్న అధికారాలు అన్నీ వాడి ఆ సమస్యని కొంతమందికి పరిమితం చేసేసారు. అది ఒక స్టేట్ సమస్య. నేను అది చెప్పే ప్రయత్నం చేశానండి. జనానికి తెలిసిన కథ ఇందులో ఉండదు, జనానికి తెలిసిన ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని ఈ 2 రీజన్స్ కూడా జనానికి తెలియదు. సో అది అర్థమయ్యేలా చెబుతూ ఇలా చేయడం వల్ల సాల్వ్ అవుద్ది. ఖచ్చితంగా క్లైమాక్స్ ఎక్సలెంట్ అండి. ఇప్పుడు నేను ఏదైతే క్లైమాక్స్ చెప్పానో అది మన ఇండియాలో ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతమే. అలా కనుక ఆలోచిస్తే మన భారతదేశం అసలు వరల్డ్లోనే ఇంకా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందండి. మన భారతదేశం యొక్క ఆదర్శాలు తీసుకుని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన స్టేజ్లో ఈ క్లైమాక్స్ ఉంటుంది. అంత అప్రిషియేట్ చేసే క్లైమాక్స్ అండి.